డిగ్గింగ్ చేయడం వల్ల ఆకుకూరలు కూడా పాడవుతాయి. కాబట్టి ఇట్లా షెడ్ కనుక వేస్తే మనం ఎటు పోయినా పర్వాలేదు, ఈ 100 గజాలని అవి తిరుగుతాయి. నైట్ పోయి మనము బేడం పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. అట్లా ఉండాలని చెప్పి ఇది నేను తయారు చేసిన ప్రాజెక్ట్. ఇది చాలా తక్కువ ఖర్చుతోటి అయిపోయింది. ఇది ఇంతకుముందు మీరు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ఏమంటారు, మీకు బయట ఎవరైనా చూసి చేశారా? లేదు, మనమే అది దీన్ని చాలా R&D చేయంగా ఈ కొలిక్కి వచ్చినాం. ఇట్లా ఇది మన పరిష్కారం ఫైనల్ ఏం కాదు. దీంట్లో ఇంకా కొత్త అప్డేట్స్ వస్తే కొత్త అప్డేట్స్ పెడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు అక్కడ దాంట్లో మధ్యలో దీంట్లో స్టీల్ లేదు, మధ్యలో వంగినట్టుంది. ఇంకో దాంట్లో స్టీల్ పెట్టినాం, ఓ దాంట్లో ఓన్లీ వైరే పెట్టినాం. ఇట్లా రకరకాల ప్రయోగాలు చేసినాం. అట్లా మనం ఇది చివరి కాదు, ఇది మొదలు కాదు. ఇట్లా జరుగుతూనే ఉంటాయి, కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. అందులో ఇంకా ఏది బెనిఫిట్ అయితే అది మనం మార్కెట్లో చెప్పాలి. ఈ షెడ్ నిర్మించుకోవడానికి ఇలా మీరు చెప్పాలంటే ఏం చెప్తారండి? ఇట్లా తక్కువ ఖర్చుతో చేసుకోవాలనుకునే వాళ్ళకు ఇలాంటి షెడ్డుని ఉపయోగించుకోమని చెప్తాను. ఓకే, రైట్.